ఏఐఏడీఎంకేలో ఒక విచిత్ర పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా విజయ్‌తో చేరడానికి ఏఐఏడీఎంకేలో వాళ్ళు చీలి అటు వెళ్తారంటే, అసలు విజయ్‌కి మద్దతిద్దామని ఏఐఏడీఎంకేకి సంబంధించినటువంటి పళనిస్వామినే రెడీ అయ్యారట. దాన్ని మిగతా ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోగా అవసరమైతే పార్టీ చేల్తామంటూ 27 మంది ఎళ్లి పాండిచ్చేరిలో కూర్చున్నారు. ఇప్పుడు బెత్తరపోవడం పళనిస్వామి వంతయింది. అందుకని నిన్న మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకుని నిన్న మీటింగ్ పెట్టి విజయ్‌కి మద్దతిద్దాం అనుకున్నట్టు బహిరంగ ప్రకటన. ఆ మిగతా ఎమ్మెల్యేలు దాంతో తిరగబడేటప్పటికి ఆగిందట. ఇప్పుడు వాళ్ళల్లో విజయ్‌కి అయితే ఇప్పుడు ఒక సమస్య ఉంది. కాంగ్రెస్ కాకుండా మిగతా వాళ్ళ మద్దతు కావాలి. కమ్యూనిస్టులు ఏమని అంటున్నారు, ఐయూఎంఎల్ ఏమని అంటుంది కాబట్టి మిగతా వాళ్ళది చూస్తే 3 ఉన్నాయి. అప్పటికి చూస్తే చాలదు. 3 + అది కలిపితే 8 అవుతాయి. ఇంకా 3 కావాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా డీఎంకే నుంచి అన్నా చేరాలి, ఏఐఏడీఎంకే నుంచి చేరాలి, లేదా కమ్యూనిస్టులన్నా మద్దతు ఇవ్వాలి. కమ్యూనిస్టులు బతిలాడుకోవాలి. బతిలాడితే ఈ టైంలో సినిమా నడిచిపోతుంది. ఏఐఏడీఎంకే వాళ్ళ ఫీలింగ్ ఎట్టుంది, ఒక వర్గం విజయ్‌కి మనల్ని అడిగితే వెళ్దాం అన్నటువంటిది ఉంది. రెండో వర్గం ఏమో ఇక పళనిస్వామిని నమ్ముకుని ఏఐఏడీఎంకేని నమ్ముకోవడం కంటే, ఎందుకంటే ఇట్లాగ 3 వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీలే 3 అయిన తర్వాత వర్కౌట్ కాదు. దెన్ మనం అయితే విజయ్ వైపు వెళ్ళిపోవడం, లేదంటే బీజేపీ వైపుకి వెళ్ళిపోవడం బెటర్ అన్నటువంటి రూట్లో కనబడుతున్నారు.